చెప్తున్నాడు. కొందరు అలా చెప్తారు, అలా బోధిస్తారు, తప్పది. వాళ్ళకి తెలియక, వాళ్ళకి ఆ అనుభవం లేక, అనుభవంలో వెళ్ళక, ఎదగక వాళ్ళు అలా మాట్లాడుతుంటారు. ఇలా భాషల్లో మాట్లాడినట్టు, దేవుని స్తుతించినట్లు, ఆరాధించినట్లు, అన్య భాషల్లో దేవుని కనపరిచినట్లు అపోస్తల కార్య గ్రంథంలో చాలా చోట్ల మనం చూస్తాం. చాలా చోట్ల చూస్తాం. ఇదే ఈ అనుభవమే మరి పౌలు సువార్త ప్రయాణాల్లో అనేక సంఘాలను స్థాపించినప్పుడు కొరింథీ పట్టణంలో కూడా సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘము ఈ అన్య భాషలు మాట్లాడే ప్రవచనాలు చెప్పి వరములతో ఫలములతో నిండినటువంటి అనుభవంలో మహా గొప్ప సంఘం అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత గొప్ప సంఘము, చాలా గొప్ప మహిమ చేత, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మసంబంధమైనటువంటి పరిశుద్ధ అలంకారాల చేత నింపబడిన సంఘం. ఆ సంఘం ఏమైందంటే అన్య భాషలు మాట్లాడడంలో ఆనందిస్తూ గడుపుతున్నారు, కానీ వారి క్రమం లేని పరిస్థితి అయిపోయింది. వారు ఏ పరిస్థితిలో ఉన్నారు? క్రమం లేని పరిస్థితిలో ఉన్నారు. అందుచేత అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఆ సంఘానికి ఏం చేస్తున్నాడంటే క్రమపరుస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడమ్మా? క్రమపరుస్తున్నాడు. క్రమంలో పెట్టడం కోసం ఆయన ఈ సంగతులు చెప్తున్నాడు. అర్థమైందా? కాబట్టి క్రమపరుస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. చదవండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం మొదటి నుంచి అలా చదువుకోండి. ప్రేమ కలిగించుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించడం సాగం. ప్రేమ కలిగించుటకు ప్రయాసపడి అని చెప్పాడు. అవునా? ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడని వాక్యమే రాయబడి యోహాను పత్రికలో. కాబట్టి ఇప్పుడు ప్రభు నమ్మిన మనం అందరం ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ వరములలో ఫలములలో ఒకటి. ఆ ఆత్మఫలం ఏమనగా ప్రేమ అని ప్రారంభమవుతుంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. 22వ వచనం. లేదు. 5:22. ఆత్మఫలం ఏమనగా ఏ ఆత్మ? దేవుని ఆత్మ. అక్కడ గలతీయులకు రాసినటువంటి 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా ఉందా? ఆ ఆత్మకు ముద్దక్షరాలు ఉన్నాయా? ఎక్కడైనా బోల్డ్ లెటర్స్ కానీ ఆత్మ అనే బోల్డ్ లెటర్స్ ముద్దగా కనిపించిందా? అది పరిశుద్ధం. బోల్డ్ లెటర్స్ కాకుండా నార్మల్గా మన మామూలు వాక్యాలాగా అది కూడా రాయబడింది అనుకోండి ఆత్మని, అది మనిషి యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ గురించి రాసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ అని మనకు అర్థమవడం కోసం వాటిని బోల్డ్ లెటర్స్ రాశాడు ఆ రోజుల్లో దైవజనులు, బైబిల్ పండితులు. కానీ ఆత్మఫలం ఏమనగా ఏమొస్తుంది? ప్రేమ. కాబట్టి ప్రేమ ఆత్మ అనుగ్రహించేటువంటి ఫలములలో మొట్టమొదటిది ఏమి? ప్రేమ. కాబట్టి కొరింథీ సంఘానికి ఏం రాస్తున్నాడు? ప్రేమ కలిగినటకు ప్రయాసపడండి. ఏం కలిగినటకు? ఆత్మఫలం ఏంటి? ఆత్మ చేత నింపబడ్డాము. ఆత్మ వరాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ మాకు ఉన్నాయని చెప్తున్నాము. చెప్పిన మనకేముండాలి? మరి ప్రేమ ఉండాలి. సహోదరుల మీద ప్రేమ ఉండాలి, సహోదరుల మీద ప్రేమ ఉండాలి, కుటుంబం మీద మరొక కుటుంబానికి ప్రేమ ఉండాలి, ఒక సంఘం మీద మరొక సంఘానికి ప్రేమ ఉండాలి, ఒక సేవకుడి మీద మరొక సేవకుడికి ప్రేమ ఉండాలి, ఒక విశ్వాసం మీద మరొక విశ్వాసకి ప్రేమ ఉండాలి. ఒకవేళ పొరపాటు చేసిన దేవుని ప్రేమ మాత్రం ఏం చేయాలి? మనము ప్రేమ దోషములన్నిటినీ వాక్యం ఉంది. ఎవరైనా మనకు అపకారం చేసినా, కీడు చేసినా దేవుని ప్రేమ చేత నింపబడితే కనుక మనం ఏం చేస్తున్నాం? ఆ అపకారాన్ని, ఆ కీడుని మనం ఏం
చేస్తాము, దాన్ని పక్కన పెట్టి ఇంకా దేవుని ప్రేమను మనం చూపించడానికి పడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రాత్రి పౌలు కొరింథీ సంఘానికి ఈ క్రమపరిచే విషయంలో ఈ మాటలన్నీ రాస్తూ ప్రేమ గురించి మాట్లాడాడు. ఓకే, ప్రేమ గురించి చెప్తే చాలా టైం అయిపోతుంది, అసలు సబ్జెక్ట్ వేరు. ఆత్మ సంబంధమైన వాళ్ళని ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు అపేక్షించుడి. భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవడన్నా గ్రహింపుడు కానీ వాడు ఆత్మను మర్మము పలుకుతున్నాడు అని రాయబడింది. అవునా? మన బైబిల్ కాలేజీలో ఒక అబ్బాయి దేవుడి బాబు పాస్టర్ గారు నన్ను అడుగుతున్నాడు, ఏమండి మనం భాషను మాట్లాడటం ఒక అతను నాతో అన్నాడు, భాషను మాట్లాడటం అనేది మనకి అవతల వారికి అర్థం అవ్వాలా, అవతల వారు విని దాన్ని గ్రహించగలగాల, అర్థం చేసుకోగలిగితే పర్వాలేదు, లేకపోతే అర్థం కాకపోతే కనుక అది దేవుడిచ్చిన ఆత్మ భాష కాదు అన్నట్టుగా అంటున్నాడండి. మీరు ఏం చెప్తారు చెప్పండి అన్నట్టు చెప్తే పట్టుకొని చెప్పారు. క్లాస్ చెప్తున్నా కూడా ఇచ్చాను కదా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ వాక్యం? అందరూ భాషలు మాట్లాడుతున్నాడు, అందరికి అర్థం అవ్వాలని రూల్ ఏమీ లేదు, అందరికి తెలియాలని రూల్ ఏమీ లేదు. కొందరేమో అర్థం చేసుకున్నారు, కొందరికేమో అర్థం కాలేదు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా పరిశుద్ధాత్మగా నింపబడిన తర్వాత అతను భాషలు మాట్లాడుతుండగా ఎవరికైనా అర్థం కాకపోతే భాషలు మాట్లాడటం మానేయాలని రూల్ ఏమీ లేదు. వాడికి అర్థమైనా అర్థం అవ్వకపోయినా మనకి ఆడికి సంబంధం లేదు, మనకి దేవుడికి సంబంధం, మనకి దేవుడికి ఇది సంబంధించిన విషయం. పరిశుద్ధాత్మగా నింపబడినప్పుడు నీకు ఏది నోటికి వస్తుంది మాట్లాడమే. పరిశుద్ధాత్మ దేవుడు భాషలు అందరికీ అర్థమవ్వాలి అనేటువంటి రూల్ ఏమీ లేదు. కాబట్టి ఈ సంగతి తెలిసే పౌలు ఏం చెప్తున్నాడు? భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడ భాషలతో మాట్లాడడం, దేవుడితో మాట్లాడడం. దేవుడితో మాట్లాడడం మంచిదా, మనుషులతో మాట్లాడడం మంచిదా? మళ్ళీ చెప్పండి, దేవుడితో మాట్లాడడం మంచిదా, మనుషులతో మాట్లాడడం మంచిదా? భాషలతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునితో ఒక వ్యక్తి మాట్లాడుతుంటే మనుషుడు ఎవడను గ్రహించడు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఎక్కడైనా మాట చెప్పాలి. భాషతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడితో దేవుని భాషతో మాట్లాడుతుంటే మనిషికి అర్థం అవ్వాలని రూల్ ఏమి లేదే. ఈ సంగతి పౌరులకు తెలిసే కదా రాశాడు. వాళ్ళు ఏమైనా అమాయకుడా, ఎర్రోడా, పిచ్చివాడా? కాబట్టి పౌలు ఏంటి రాస్తున్నాడంటే మనుషుడు ఎవడను గ్రహింపడు కానీ ఆత్మల మర్మములను పలుకుతున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మర్మములను పలుకుతున్నాడు? ఎవరైతే భాషను మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి ఆత్మలో మర్మాలు పలుకుతున్నాడు. మర్మం అంటేనే దాంట్లో ఉంది అర్థం, ఎవరికి అర్థం కాదు అని. దేవుడు మర్మం ఊరందరికీ అర్థం అవ్వాలని రూల్ లేదు. భాషతో మాట్లాడేవాడు భాషతో మాట్లాడుతూ దేవుని మర్మాలను పలుకుతున్నాడు. కాబట్టి మర్మం మర్మమే. మర్మం మీన్స్ అర్థమైనా తెలుసా? సీక్రెట్. ఇంగ్లీష్ భాషలో, తెలుగులో మర్మము. ఆ మర్మము అది ఎవరికి రివీల్ అవుతుంది? ఎవరైతే పరిశుద్ధాత్మ భాషను అంగీకరిస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ భాషలకు అర్థం చెప్పేటువంటి వరాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి అర్థం అవుతుంది. భాషలకు అర్థం చెప్పేటువంటి, అర్థం గ్రహించగలిగేటువంటి అనుభవం లేని వాళ్ళకి ఈ భాషలు దైవ భాషలాగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు మాట్లాడితే దైవ భాష అనుకుంటారు. వాళ్ళు అనుకుంటేనే మనకేమి, మనం వినకుండా దేవుని భాషల్లో ఏం చేయాలో ప్రార్థన చేస్తాం. సిగ్గుపడకూడదు. ఎవరు ఎక్కరించకపోయినా భాషలతో మాట్లాడటం దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన వరం. కాబట్టి ప్రతి వారు అన్ని భాషలు ఏం చేయాలా? ఆ మాట చెప్తున్నాడు పౌలు. చూడండి, చదవండి, ఇంకా చదవండి. 3వ వచనం చదివి సరే. క్షేమాభివృద్ధి, హెచ్చరికయు, ఆదరణీయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి చేసుకున్నాడు.
స్తోత్రం చెప్పండి. పౌలు చాలా స్టాండర్డ్, ఏమి ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయం చదవరు చాలా మంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చదవక వాళ్ళకి అర్థం కాక రకరకాలుగా అర్థం చేసుకొని విభిన్నమైనటువంటి వ్యాఖ్యానం చేస్తారు. ఇక్కడ ఏం చెప్పాడు? క్షేమాభివృద్ధి హెచ్చరిక కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచనాలు చెప్పేవారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆగండి. తర్వాత ఏం చెప్పాడు? భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకోను, కానీ ప్రవచించేవాడు సంఘములకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఒక వ్యక్తి తనకి క్షేమాభివృద్ధి కలుగ చేసుకోకుండా సంఘానికి ఎలా క్షేమాభివృద్ధి కలుగ చేస్తాడు? నీకే క్షేమం లేదు, నువ్వు సంఘానికి ఏం క్షేమం చెప్తావు? క్షేమం కలుగ చేస్తావు? కాబట్టి అర్థమైందా లేదా? నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వడానికి ఎవరికైనా ఇవ్వగలవు. నీకు అసలే ఏమీ లేదు, నువ్వు ఊరందరికీ దాని వల్ల మళ్ళీ ఏం చేస్తారని తయారైపోతావు. ఏంటమ్మా చెప్పండి అమ్మా. కాబట్టి నీవు మొదటి క్షేమాభివృద్ధి పొందాలి, నీవు మొదట ఆదరించబడాలి, నీవు మొదటి బలం పొందాలి, నీవు మొదట శక్తి పొందాలి, నీవు మొదట ఆత్మ సంబంధమైనటువంటి వరముల్లో ఎదగాలి. కాబట్టి ఒక వ్యక్తి భాషలతో మాట్లాడుతున్నాడంటే తనకే ఏం కలుగు చేసుకుంటున్నాడు? క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవడం అవసరమా కాదా? కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలా? మాట్లాడాలి. అర్థమైందా లేదా? ఒక వ్యక్తి క్షేమాభివృద్ధి పొందాలి. ఆ క్షేమాభివృద్ధి పొందిన వ్యక్తి క్షేమాభివృద్ధిలో ఉన్నతమైన స్థితికి వెళ్తే సంఘంలో ఉన్నటువంటి మిగిలిన వారికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. ఎప్పుడు? ప్రవచనాలు చెప్పడం ద్వారా. అసలు నీకు ఆధారావు, నువ్వు 10th క్లాస్ ఏం టీచింగ్ చేస్తావు అని అర్థమైందన్నమాట. ఆధారం భాషలు మాట్లాడే అనుభవం లేదు, పరిశుద్ధాత్మ గురించి క్షుణ్ణంగా అసలు తెలియదు. మనము మిగిలినటువంటి విశ్వాసానికి ఏమైనా ఆదరణ కలిగించగలము? ఏమైనా ప్రవచనాలు చెప్తాము? ప్రవచనం ఉందా? భాష ఉందా? భాషలే ఉంది. ఉందా? 10th క్లాస్ పుస్తకాలు ఉందా? అక్షరం రాదు. 10th క్లాస్ పుస్తకాలు చదివడానికి తయారైపోతే ఎట్లా తయారైపోతే చదివగలరు? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి వారు భాషలు మాట్లాడే అనుభవము కంపల్సరిగా కలిగి ఉంటారు. భాషల్లో మాట్లాడే అనుభవం కోసం ఏం చేయాలి? మనము దేవుని అడగాలి, ప్రార్థన చేయాలి, దేవుడి సన్నిధిలో పొందుకోవాలి. నోరు తెరిచి దేవుడు ఇచ్చినటువంటి భాషలు ఏం చేయాలా? పలకాలి. దేవుని స్తోత్రం. అలా భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకును అని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనకి క్షేమాభివృద్ధి కలగాల. ఆ తర్వాత సంఘానికి క్షేమం, తోటి విశ్వాసులకు క్షేమం, ప్రవచనాల తర్వాత భాషల ముందు. అందుచేత సంఘము క్షేమాభివృద్ధి పొందే నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు అర్థం చెప్తేనే కానీ వాని కంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. ఇప్పుడు భాషలతో మాట్లాడేవారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? దేవుడితో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడితో మాట్లాడడం ముఖ్యం కనుక ఆయన మనందరికీ ఏం చెప్తున్నాడు? 5వ వచనంలో మొదట్లో ఏమి చదువు, మీరందరూ భాషలతో మాట్లాడాలని కోరుచున్నాను. అందరూ భాషలతో మాట్లాడాలని ఏం చెప్తున్నాడు? అది మర్చిపోతాను. ఏమని చెప్తున్నాడు? మనందరినీ భాషలతో మాట్లాడాలని కోరుచున్నాను. అయితే ఇంకా దానికంటే ఇంకొక వెంట ఎక్కాల. ఏంటది? ప్రవచించేటువంటి అనుభవంలోనికి మనము వెళ్ళాలి. ప్రవచింపవాలని మరి విశేషంగా కోరుచున్నాను. 1వ తరగతి అయింది, 2వ తరగతి అయింది, 3వ తరగతి అయింది. ఏమండి? భాషల్లో మాట్లాడాలా, మాట్లాడిన తర్వాత ఏం చేయాలా? 3వ తరగతి ప్రవచనాలు చెప్పాలి. ప్రవచనాలు చెప్పాలంటే ముందు అసలు ఏం పొందాలి? పరిశుద్ధాత్మ నింపడాలి. పరిశుద్ధాత్మ నింపబడితే మనకి ఏం రావాలి? మాట్లాడే అనుభవంలోనికి మనము చెప్పాడు. చెప్పాడు ఏమని?
ఏలయనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టదురు, కొత్త భాషలు మాట్లాడదురని యేసుప్రభు వారి స్వయంగా 16వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలా? భాషలతో మాట్లాడాలి. భాషలతో మాట్లాడవాలని నేను కోరుచున్నాను అన్నాడు. అలా చెప్తూ 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 అయితే ఇక్కడ కనపరుస్తున్నాడు అన్నమాట. ఏమండి, మీరు అందరూ ఒకేసారి భాషలతో మాట్లాడారు అనుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరికి ఏం అర్థం అవుతుంది? అర్థం అవ్వదు కదా. అంచేత భాషలతో మాట్లాడేవాడు ఒకరితో ఒకరు మాట్లాడండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటలు ఎలా చదువుకుంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. చదవండి సార్, చదవాలండి. 6వ వచనం చదువుకోండి. సహోదరులారా, ఆలోచించుడి. భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచాలనియు జ్ఞానోపదేశం చేయవలననియు ప్రవచింపాలననియు బోధింపవలననియు మీతో మాట్లాడకపోని ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? పిల్లలవి గాని వీణ గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వర్ములలో భేదము కలగజేయని ఎడల ఊదినిదేదో మీకినదేదో ఎలాగో తెలియదు. మరియు ఊర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధములకు ఎవరు సిద్ధపడరు? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే గాని పలికినది ఎలాగో తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నట్టు లోకమందు ఎన్నో విధములకు భాషలన్నను వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండాని ఎడల మాట్లాడడానికి నేను పరదేశిగా ఉండును, మాట్లాడేవాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంగమునకు క్షమాభివృద్ధి కలిగిన నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్తున్నాడు. చదవమ్మా. భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేస్తే ఆత్మ ప్రార్థన చేయదు కానీ నా మనస్సు బలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేద్దును, మనసుతోనూ ప్రార్థన చేద్దును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశం పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడెలాగా పలుకును. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు. నీవైతే భాషలతో మాట్లాడుతూ బాగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు కానీ ఎదుటివాడు క్షమాభివృద్ధి నందడు. మళ్ళీ అక్కడికి వస్తున్నాడు. మనము భాషలతో మాట్లాడినా ప్రవచనాలు చెప్పినా అందరికి ఏం కలగాల? క్షమాభివృద్ధి కలగాల. ముందు మనకు కలగాల, తర్వాత వాళ్ళకి కలగాల. చదవండి ఈసారి. నేను మీ అందరికంటే ఎక్కువగా ఏం చెప్పాడు పౌలు? నేను మీ అందరికంటే ఏం చేస్తున్నాను? ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అన్నాడు. క్రమపరుస్తున్నాడు ఈయన. మళ్ళీ చెప్తున్నాడు. అంత బ్యాలెన్సింగ్ మాట చెప్తూ అందుకు దేవుని స్తుతించదను. అయినను ఇతరులకు బోధ కలిగినట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లల కాక దుష్టత్వ విషయమై విషయులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవాడుగా ఉండుడి. అన్ని భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును. అప్పటికైనను వారు నా మాట వినకపోదురని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమందు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందిన వారైనను అవిశ్వాసులైన లోపలికి వచ్చిన యెడల మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకుంటారు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసైనను ఉపదేశం పొందిన వాడైనను లోపలికి వచ్చిన యెడల
బోధ వలన తాను పాపిని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని హెచ్చరించు అతని సాగిపడి దేవునికి నమస్కారం చేయును. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటగా జరగనివ్వండి. సమస్తం ఏం జరగడానికి చేయాలా? క్షేమాభివృద్ధి కలుగుటగా జరగనీయుడి. భాషతో ఎవడైనా మాట్లాడితే అవసరమైన ఉంచకుండా మాట్లాడేవాడు. అర్థం చెప్పేవాడు లేని అతడు సంఘంలో మౌనముగా ఉండవాలి, కానీ తనతోనూ దేవునితోనూ అతడు మాట్లాడుకోవాలి. ఇది అంత క్రమశిక్షణ చేస్తున్నాడు పౌలు. ఏమండి ఏం చేస్తున్నాడు? అందరూ కొరింథీ సంఘస్థులు అందరూ భాషతో మాట్లాడితే ఒకేసారి భాషతో మాట్లాడతారు, లేకపోతే అందరూ ఒకేసారి ప్రవచనాలు చెప్పారు. కాబట్టి ఏం చేస్తున్నారు పౌలు? ఒకరితో ఒకరు మాట్లాడండి. భాషంతో అర్థం చెప్పే వరం కూడా దేవుడు ఇస్తాడు. ఆ వరం కలిగినటువంటి వ్యక్తి భాషతో ఒకడు మాట్లాడుతుంటే ఒకడు ఏం చేయాలా? అర్థం చెప్పాలా అని చెప్తూ వెంబడిస్తా ముందుకి మాట్లాడుతుంటూ వస్తున్నాడు. చదవండి. అయితే మొదటివాడు మౌనముగా ఉండవలెను. మొదటివాడు ఏమయ్యాలి? మౌనంగా ఉండాలా. అందరూ నేర్చుకున్నట్లు అందరూ హెచ్చరిక నేర్చుకున్నట్లు ఏంది? నేర్చుకున్నట్లు ప్రవచనాలు చెప్పడం కూడా, భాషతో మాట్లాడడం కూడా అందరూ ఏం చేయాలా? పరిశుద్ధాత్మ సహాయంతో నేర్చుకోవాలి. ఎవరో నేర్పుతున్నారు, దేవుడు నేర్పుతాడు. హెచ్చరిక పొందినట్లు మీరు అందరూ ఒకరితో ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మ ప్రార్థన స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానం కర్త గాని ఆయన ఏం చేస్తున్నారు అనమాట? నేను మాట్లాడతాను ముందు మాట్లాడతానని ఏం చేస్తున్నారు? పోటీ పడుతున్నారండి. ఎవరు? సంఘం. అది చాలా పెద్ద ఆత్మీయ మాట. మరి అది చేత వారికి ఏం చెప్తున్నాడు? దేవుడు సమాధానంగా కర్త కానీ అలాగే కర్త కాడు. అలాగని చెప్పి భాషతో మాట్లాడద్దాం లేదు. అలా చెప్తూ అలా రండి. ఏం చెప్తున్నాడు? 39 వచ్చిందమ్మా. కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాట్లాడట ఏం పరచకూడదు. మళ్ళీ ఆయనే చెప్తున్నాడు ఇవన్నీ క్రమంగా చేయండి, కానీ భాషలతో మాట్లాడడం మాత్రం కాబట్టి సమస్తమును ఏం చేయాలా? దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలైన మనము భాషతో మాట్లాడడం, అన్ని భాషల్లో దేవుని స్థుతించడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆత్మవరం. భాషతో మాట్లాడేటువంటి ఒక వరం అన్నమాట. దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయకూడదమ్మా? మనం సిగ్గుపడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆ భాషను ఏం చేయాలి? మనము మాట్లాడాలి, ఆ వరాన్ని పొందుకోవాలి, ఆ వరంలో కొనసాగాలి, మానేయకూడదు. ఏమే అలా చెప్తూ ఇంకొక చిన్న డౌట్ మీకు ఇక్కడ రావచ్చు. 22వ వచనం చదవండి. భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నవి. అంటే దాని అర్థం ఏంటి? చాలా మంది ఏం చెప్తారు కదా ఇంటర్ప్రిటేషన్. భాషలతో మాట్లాడట విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి అంటారు. అంటే భాషలో మాట్లాడేవాడు అవిశ్వాసనా, లేక అవిశ్వాసులే భాషలో మాట్లాడతారన్న దాని అర్థం?
అవిశ్వాసులు అయితేనే భాషలో మాట్లాడతారా? అలాగైతే పౌలు ఎక్కువగా అదే కదా. ఇంటర్నేషనల్ మీటింగ్ లో ఒక పాయింట్ చేశాను నేను. ఒకవేళ పౌలు అలాగ భాషలు అవిశ్వాసులకే కానీ విశ్వాసులకు కాదు అని చెప్తే, ఇప్పుడు పౌలే ఎక్కువ మాట్లాడుతున్నానని చెప్తున్నాడు. మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మన అందరికంటే పెద్ద అవిశ్వాసం ఎవరు అవ్వాలి? పౌలే కదా. ఆయనే చెప్పాడు భాషలతో మాట్లాడేవాడు అవిశ్వాసులకు సూచకము అని. కాబట్టి మనందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు కాబట్టి పౌలేమై ఉండాలి? మనందరికంటే పెద్ద విశ్వాసం. అదేనా మీ అర్థం? చెప్పండి అంటే మూసేసుకున్నారు. ప్రవచించడేమో అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకు. భాషలేమో విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకి సూచకము అయ్యున్నది అన్న. సూచకము అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక సిగ్నల్ అన్నమాట. ఇక్కడ ఈ భాషలు మాట్లాడినప్పుడు ఏం జరిగింది తెలిసిన? అన్యజనాంగం అందరూ వచ్చారు. అన్యజనాంగం అందరూ వచ్చారు. ఇక్కడ ఈ భాషలు మాట్లాడుతుంటే అనేక మంది అన్యులు, దేవుని ఎరగని వారు, అనేక భాషలు మాట్లాడేటువంటి భాష ప్రాంతీయులు వాళ్ళు ఆ సమయంలో అక్కడికి వచ్చారు. వారికి ఇది నిజమైన దేవుడు, పరిశుద్ధాత్ముడు, నిజమైనటువంటి రక్షకుడు, శిలువలో మరణించాడు, ప్రాణం పెట్టాడు అనే సంగతి వారికి అర్థమవడం కోసం సిగ్నల్గా, సూచనగా అది జరిగింది. బాగా మాట్లాడడం అవిశ్వాసం కాదు దాని అర్థం. ఇలా భాషల్లో ప్రార్థన చేస్తుంటే అందులోకి ఏమవుతుంది? వీరు మాట్లాడుతున్న మాటలు దేవుని మాటలు, అన్యుల మాటలు కాదు. బుద్ధులు మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకోరు, పిల్లల్లో చెవులు, ముక్కు, నోరు మూసుకొని కింద ఇంట్లో వదులుకోరు. కానీ అన్ని భాషలు మాట్లాడితే ఏం చేస్తారు తెలుసా? అందరూ ఇదేంటో అని వస్తారు. అంటే వాళ్ళకి ఏంటిది? అవిశ్వాసులకి సిగ్నల్ అన్నమాట. ఇంకొక మాట చెప్తాను. పూర్వకాలం ఇది తప్పనిసరిగా యూట్యూబ్లో పెట్టాలి. ఏమని చెప్తుంటే తెలుసా అండి? పూర్వకాలం సర్కస్ ఉండేది. ఆ సర్కస్ జర్మనీ సర్కస్ అని, ఓరియంటల్ సర్కస్ అని, రష్యన్ సర్కస్ అని సర్కస్లు ఉండేవి. జంతువులు, ఏనుగులు, గుర్రాలు, పులులు, సింహాలు, నక్కలు, తర్వాత ఎలుగుబంట్లు, పిచ్చుకలు, అన్ని రకాల జంతువులు కూడా తీసుకొచ్చేవారు. పెద్ద 10, 15, 20 లారీలతో తీసుకుని వచ్చేవారు. అవి ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళేవి. ఆ ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళేటప్పుడు రేకులు పనిచేయవు, లారీలు పనిచేయవు. వెళ్ళావు కదా, సముద్రంలో వెళ్ళాలి. సముద్రంలో వాడల్లో ఎక్కి తీసుకుని వెళ్ళేవారు. ఆ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు చాలా సర్కస్ కంపెనీలు మునిగిపోయాయి. జంతువులతో సైతం, మనుషులతో సైతం మునిగిపోయాయి. అర్థమైందా? అయితే ఎందుకు ఈ సర్కస్ గురించి చెప్తున్నా మీకు వినండి. అనేక మంది ఆ సర్కస్కి రావాలంటే అన్ని టెంట్లన్నీ వేసేస్తాడు. వేసిన సర్కస్కి రావాలంటే ఏం చేసేవాడు తెలుసా? ఒక ఫోకసింగ్ లైట్ పెట్టేవాడు. పైన ఎత్తులో ఒక ఫోకసింగ్ లైట్ ఏం చేసేవాడు? పెట్టేవాడు. నా చిన్నప్పుడు తప్పకుండా చూసేవాడిని. జర్మనీ సర్కస్ తెలుసు నాకు, ఓరియంటల్ సర్కస్ తెలుసు నాకు, ఇంకేదో రకరకాల పేర్లు, ఆ పేరుతో సర్కస్లు వచ్చాయి విజయనగరం. అప్పుడు నేను అనుకుంటానంటే మా పండుగ అంత ఉంటాను, 3, 4 గంటలు చదువుతున్నాను. ఆ సర్కస్ వచ్చేటప్పుడు వాడు ఏం చేసేవాడంటే ఒక్కసారి ఇలా తిరుగుతుంటే ఒక 5 కిలోమీటర్ల వరకు ఫోకస్ వస్తుంది అన్నమాట. ఆ లైటింగ్ ఫోకస్ ఒక 5 కిలోమీటర్ల వరకు అలా తిరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి ఆట అంటే సర్కస్ ప్రారంభమయ్యే లోపల ఆ ఫోకస్ అట్లా వేసేవాడు. ఆ వేగానే సర్కస్ స్టార్ట్ అవుతుందని అందరికి ఏమవుతుంది? అర్థం అవుతుంది అన్నమాట. అర్థమవగానే బయలుదేరి అందరూ గమగా తయారైపోయి సరే సరిగ్గా పాత వేయట అలా అక్కడికి వెళ్ళేవారు. ఎక్కడ దొరుకుతున్న వారు లోపలికి వెళ్ళేవారు. సరే స్టార్ట్ చేస్తున్నానప్పటికీ ఆ లైటింగ్ వేసేసి ఆపేసేవారు. మళ్ళీ సెకండ్ షో 9:30, 10 గంటలకు, 10 నుంచి 12 వరకు 2 hours ఉంటారు. మళ్ళీ ఫోకసింగ్ లైటింగ్ వేసేవాడు. అయిపోతుంది రండి అంటున్నాడు.
ఎందుకు ఈ ఫోకస్? దేనికి సూచన? ఎవరికి సూచన? సర్కస్ వాళ్ళకి కాదు. సర్కస్ ఉన్న వాళ్ళకి అక్కర్లేదు అది. మీకు బాగుపడిందా? సర్కస్ చేసే మనుషులకి, సర్కస్ కంపెనీలకి, కంపెనీలో ఉన్నటువంటి యజమానుడు మేనేజర్కి, ఆ వర్కర్స్కి, ఆ బఫూన్స్కి, ఆ ఆడపిల్లలకి, మగపిల్లలకి సిగ్నల్ కావాలి. జనాలకి రావడానికి వాళ్ళందరూ రావాలంటే ఈ లైటింగ్ ఎలా? దీని మీద చాలా బాగా ఆలోచించి చాలా మంది ఇద్దరు ముగ్గురు అడిగారు, ఏం సమాధానం చెప్పాలా? అప్పుడు నా దేవుడు బయలుపరిచాడు. ఈ లైటింగ్ అందరికీ కనిపించదు కదా. కనిపించి కానీ అందరూ ఏం చేస్తారు? టక్మంట ఆ సర్కస్ చూడడానికి వస్తారు. యేసుక్రీస్తుని తెలుసుకోవాలంటే ప్రజలు, అన్యులు ప్రభు దగ్గర రావాలంటే ప్రతి విశ్వాసి ఏం మాట్లాడాలా? సంఘంలో విశ్వాసం కోసం మాట్లాడడం కాదు. అన్యులు ప్రభు దగ్గర రావాలంటే భాషల్లో దేవుని ఏం చేయాలా? స్తుతించాలి. భాషల్లో ప్రార్థన చేస్తున్నాం దేవర పిల్లలు. అప్పుడు ఈ పిల్లలు చాలా చిన్న పిల్లలు, మా బంధుబాబు సాయిబాబా అంటారు. భాషలతో ప్రార్థన చేస్తుంటే మైకులను ఒక ఇంట్లో మాట్లాడుకున్నమాట. ఏదో భాషలో మాట్లాడుతున్నారే అనుకుని చర్చలోకి వచ్చేది. ఒక అరగంట గంట అందరూ మగ భాషలో మాట్లాడితే ఏం చేస్తారు? ఇంకా చుట్టుపక్కల అందరూ వస్తారు. వాళ్ళు వచ్చి కూర్చొని ఇది దేవుని శక్తి అని వారికి అర్థం అవ్వాలి. సిగ్నల్ అన్నమాట అది. దేవుని స్తోత్రం. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసానికి సూచకమై ఉన్నవి. సర్కస్ లైట్ సర్కస్ చేసే వాళ్ళకి కాదు, బయటలో ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి వారు జనాలకు రావడానికి సూచకం. ఎలాగో అలాగే భాషలు మాట్లాడడం అనేది సంఘంలోనే విశ్వాసం కోసం కాదు. ఎవరి కోసం మాట్లాడాలి? మనం మన కోసం మాట్లాడాలి. క్షేమాభివృద్ధి పొందాలంటే అవిశ్వాసులకి అది సూచనగా వారు రావడానికి మనం మాట్లాడే భాష ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం. ఇదేంటో అనుకుని రావాలా? మనం అంటే రావాలని మాట్లాడడం కాదు, మనం మాట్లాడుతుంటే వాళ్ళు వస్తారు. కాబట్టి ఇంకేం చెప్పాడు? ప్రవచించుట అవిశ్వాసం కాదు. ఒక మనం ప్రవచనం చెప్పాం అనుకోండి, ప్రవచనం ఎలా చెప్తారు? ఇదిగో ఇదే ఓ నా కుమారుడా, నీవు తప్పిపోయావు, పడిపోయావు, నీవు బాగు చేసుకో, నా కుమార్తె నీ జీవితాన్ని బాగు చేసుకో అని చెప్తాం. అవిశ్వాసం చెప్తే వాళ్ళకి ఏడాత్మవుతుంది, నా కుమార్తె అని పిలుస్తామంటాను. విశ్వాసానికే. భాషలు మాట్లాడడం అవిశ్వాసం. మాట్లాడుకుంటే ఏం చేస్తారు? ఇదేంటో అనుకుని ఏం చేస్తారు? ఆదికాండం 11వ అధ్యాయంలో భాషలు ఏమయ్యాయి? తారుమారయ్యి మనుషులందరూ భూలోకం అంతా చెదిరిపోయారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో భాషలతో ప్రార్థన చేసేవాడికి మాట్లాడేవాడికి భూలోకంలో ఉన్నటువంటి 18 దేశాల వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చూచారు. యేసయ్య శక్తి తెలుసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమను గ్రహించాడు. అందరికి అర్థం కాలేదు. అప్పుడు పేతురు నిలబడి బోధన చేస్తున్నాడు. కాబట్టి అలాంటి అనుభవంలో కొరింథీ సంఘం చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది. కానీ ఈ రాత్రి ఇప్పుడు మాటలు విన్న మనం అందరం కూడా భాషల్లో ప్రార్థన చేయడానికి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఆ యొక్క అనుభవాన్ని పొందుకోవాలి. ఒకవేళ ఆ భాషతో మాట్లాడే అనుభవం ఎంతకీ రాకపోతే చింతించక్కర్లేదు, ఏం తొందరపడక్కర్లేదు, వస్తుంది తప్పకుండా. దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, అడగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భాషలతో ప్రభు సన్నిధిలో ప్రార్థించి దేవుడి సన్నిధిలో మాట్లాడి మనకు ముందు ఏం కలిగించుకోవాలి? ఏం కలిగించుకోవాలమ్మా? ఏ అభివృద్ధి కలిగించుకోవాలి? డబ్బుల అభివృద్ధి కాదు, ఆత్మీయ జీవితానికి క్షేమం. లోక సంబంధమైనటువంటి వస్తువాహనాల అభివృద్ధి కాదు, ఆత్మీయ జీవితాన్ని మనకు ఏం చేయాలా? అభివృద్ధి కలిగించుకోవాలి. క్రైస్తవ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలి, విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలి, అనేకులకు ఆదర్శనీయంగా ఉండాలి,
ఆత్మీయ ఉన్నతమైన స్థితిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగా భాషల్లో మాట్లాడి దేవుని స్తుతించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొక మాట కూడా ఉన్నది, మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును. ఆగండి, ఇక్కడ ఆగండి. ఏం చెప్తున్నాడమ్మా? ప్రేమ ఇప్పుడు ఎంతవరకు ఉంటుంది? శాశ్వత కాలం. ప్రేమ అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుడే ప్రేమ. దేవుడు అంటే నేను ప్రేమనయ్యి దేవుడు ప్రేమ అయ్యి. దేవుడే ప్రేమ. దేవుడు శాశ్వత కాలం అంటాడు. ఆయన శాశ్వత కాలం, ఆయన ప్రేమ శాశ్వత కాలం. అయితే అలా కింద చదువుకొస్తే ఏం చెప్పాడు? ప్రవచనాలు ఏమైపోతాయి? అర్థం లేదుగా మారిపోతాయి. భాషలైనను నిలిచిపోనంటే ఏంటి? ఆగిపోతాయి. ఎప్పుడు ఆగిపోతాయి భాషలు? పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని పరలోకానికి తీసుకెళ్ళిపోతే పరిశుద్ధాత్మ దేవుడు కూడా. ఇంకా తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని పరలోకానికి లేకపోతే మధ్యాకాశంలోకి ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిశుద్ధాత్మ పని లేదు. ఇంకా అప్పుడు భాషలు మాట్లాడే అవసరం ఉండదు. అప్పుడు భాషలు నిలిచిపోతాయి. సంఘం ఏర్పడిందా? కాబట్టి భాషలు ఏమవుతాయి అనే కదా దాని అర్థం. సంఘం ఏర్పడితే భాషలు ఆగిపోతాయి. భాషలు నిలిచిపోనండి. అప్పుడు అపోస్తల గ్రంథంలో నిలిచిపోయిన భాషలు, మాట్లాడిన భాషలు అప్పుడే నిలిచిపోయా? నిలిచిపోలేదే. కొరింథీ సంఘం వరకు భాష మాట్లాడుతున్నారు కదా. కొరింథీ సంఘమే కాదు, ఇంకా అనేక సంవత్సరాలు తరతరాలు ఏమని చెప్పాడు యోవేలు గ్రంథంలో ప్రవచనము? ఇవి మీకును మీ పిల్లలకును. చదవండి అక్కడ ఏం చెప్పాడు? తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలల కందురు. మీ యవనుల దర్శనలు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరచుదును. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ అందరికి. అవునా? 39వ వచనం చదవ. 2వ వచనం 2వ అధ్యాయం 39వ వచనం 38 నుంచి చదువు. నమస్కారం. 2:38 నుంచి చదువు. పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. అందరికీ మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ, సంఘంలోకి వచ్చిన వారికి అందరికీ, కొందరికే కాదు. పరిశుద్ధాత్ముడు ప్రభువుని నమ్మి మారుమనసు పొంది బాప్తిస్మం పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని ఉంది. కానీ పరిశుద్ధాత్మ వరం పొందడానికి మనం యోగ్యులం. ఇది నాకు కాదు, పాస్టర్లకే అనడానికి లేదు. పాస్టర్ గారు లేవు పెంటెకోస్తు పాస్టర్లకే వస్తుంది, నీళ్ళలో రాదు అనడానికి లేదు. బ్యాప్టిస్టులు, ఆర్షియమోలు, పెంటెకోస్తులు,
ఇంకా మిషన్ ఏ సంస్థలు ఉన్నాయో అన్ని యేసుని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వారికి ఈ వాగ్దానము దేవుడు మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా దేవుడు వారితో చెప్పాడు. దేవునికి స్తోత్ర. ఈ భాషలో మాట్లాడే వరము మనందరం పొందాలి. మనమే కాదు, మన తర్వాత మన పిల్లలు, మన పిల్లలే కాదు, ఆ తర్వాత ఆ పిల్లలు, ఆ తర్వాత పిల్లలు పరిశుద్ధాత్మ వరంతో నింపబడాలి. మనం ప్రార్థన చేయాలి. మనం నింపబడాలా, మన పిల్లలు. ఏం చెప్తున్నాడు ఈ వరం పొందుకుంటే? మీ వృద్ధులు కళ్ళకందరు, మీ యవనస్తులు దర్శనములు చూచెదరు, మీ ముసలివారు కళ్ళకందరు. ఇంకా చదువు. అదే వచ్చిన అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. మనుషులందరి మీద నా కుమారులను ప్రవచించుదు, నీ యవ్వనులను దర్శనములు కలుగు, మీ వృద్ధులు కలవకందురు. అప్పుడు ఎప్పుడు దేవుని ఆత్మచేత నింపబడిన అనుభవంలోకి వెళ్తే మంచి కళ్ళు వస్తాయి. లేకపోతే ఎండపెద్దలు వస్తాయి కళ్ళు. అంటే పాములు, జరులు మీద పాకినట్టు. పరిశుద్ధాత్మ నింపబడితే మంచి కళ్ళు వస్తాయి, మంచి దర్శనాలు వస్తాయి. వృద్ధులు కళ్ళకు అంటారు, యవనస్తులు దర్శనాలు చూస్తారు, ప్రార్థన చేస్తుంటే దర్శనం వస్తారు, కుమారులు కుమార్తెలు ప్రవక్షిస్తారు. కానీ ఆ స్థితిలోనికి మన సంఘం ఏమవ్వాలి? దేవునికి స్తోత్రం. ఏదో మార్మల్స్ పొందాం, బాప్తిజం తీసుకున్నాం, చర్చిలోకి వస్తున్నాం, కూర్చుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, మనకి దేవునికి కాంతి కలిగింది, పడేస్తున్నాం, పోతాం, అంతటితో ఆగిపోవడం. అలా ఆగిపోతే 3వ తరగతి 4వ తరగతి చదివి ఆగిపోయినట్లే. ఏమో 3వ తరగతి 4వ తరగతి చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా? ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళకే పట్టలేదు ఈరోజు. ఏదైనా మంచి సర్టిఫికెట్ ఉండాలి, మంచి మార్కులతో పాస్ అయి ఉండాలి. ప్రభు 3వ తరగతి 4వ తరగతి వంటి విశ్వాసంలో మనం ఉండిపోతే పలానా రాజ్యానికి మనం ఎత్తపడగలమా? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ స్వరం వినిపించేలా, వినబడేలా చేయాలి. ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయన ఎదుర్కొన్న రండి అనే కేక వినబడినప్పుడు ఎవరికి కనబడుతుంది? సిద్ధంగా ఉన్నాం అంటే ఎవరు సిద్ధంగా ఉన్నారు? సిద్ధంలో నూనె ఉంటారు. నూనె అంటే అర్థం ఏంటి? నూనె పరిశుద్ధాత్మ. సిద్ధుల నిండా, హృదయం నిండా. సిద్ధి అంటే హృదయం, హృదయం అంటే ఏముండాలి? నూనె ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ ఉంటే దీపం ఏమవుతుంది? అప్పుడు ఆ స్వరం ఏమవుతుంది? ఆ వచ్చి మనిషి కనిపిస్తాడు, ఆ స్వరం ఏమవుతుంది? మెలుపుకుంటారు కాబట్టి. ఆ సిద్ధుల్లో నూనె లేదు, దీపం వెలుగు ఉండదు, నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఏదో వస్తాం పోతాం అన్నట్టుంటాం. దేవుని యొక్క రాకడ వస్తుంది, దీపాలేమో మినికి మినికిమంటాయి. అప్పుడు బయలుదేరమాట, అయ్యా పరిశుద్ధాత్మ కూడా ఏర్పాటు చేయండి అని బయలుదేరతాం. అప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఏర్పడలేదు. అప్పుడు పాత్రలు ఉండరు, అప్పుడు ఉండదు. ఎవడో ఉంటాడు, నాలంటాడు, ఉండిపోయినాడు ఉంటాడు. ఆ ఊరికి కొడుకు డ్రమ్ కొట్టేస్తుంటాడు. ఆ ఉండిపోయిన అందరూ అంటారు, వాళ్ళకే రూల్ లేదు. ఈ లోపల ఎలాగో సంపాదించుకొని తెచ్చుకున్నారు. అక్కడికి వీటికి ఏమైంది? తలుపు. ఎంత బతుకు బతికి ఇంటిని కథ చావాలన్నమాట. కాబట్టి క్రైస్తవ భక్తి అంటే క్రైస్తవ జీవితాన్ని మనం ఏం చేయాలా? నిర్వహించుకోవాలి. అనంతరం మనమే. వారం ఒకసారి చెప్తారు పాస్టర్ గారు, కానీ మిగిలిన 4 రోజులే ఏం చేయాలి? మనకు మనమే నిర్వహించుకోవాలి. వారంలో ఒక రోజు 1 గంట సేపు వెనకాల్సిన కాకగా కలుస్తాడు. కురుగునోళ్ళు కురుగుతారు, ఇన్నోళ్ళు వింటారు, అశ్రద్ధ గున్నోళ్ళు ఉంటారు. ఇక్కడ వింటూనే ఉంటారు. అక్కడ ఏదో కేకల పడింది, అటుకాసాడు, ఏదో కేకలా ఉంది, నా భాష బుద్ధి అది. దేవుని బిడ్డలను మనం ఏ దాం పెట్టుకోకూడదండి. ఎలా ఎవరి వైపు పెట్టాలా? దేవుని వైపు పెట్టి. దేవుని పరిశుద్ధ
పరిశుద్ధాత్మ నింపబడాలి. దేవుని స్తోత్రం. జీవితంలో దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడి ప్రభుని స్తుతించి ఆరాధిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో మనం వెళ్ళలేమని దేవుడి దినాన్ని ప్రత్యేకించి మనకు బోధించాడు, ఆత్మ అందించాడు. కాబట్టి మనం అలాగా ఆత్మచేత నింపబడదాం. దేవాలయాన్ని ఆత్మచేత నింపునాయని మనము మనసారా హృదయం నిండా కోరిక కలిగి ఆత్మచేత శక్తులను నింపుదలని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ